ఈ రోజు మనం వీడియోలో ఇంట్లో కాయగూరలు ఏమీ లేనప్పుడు సింపుల్గా చేసుకునే కొత్తిమీర రైస్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. కొత్తిమీర కట్ట తీసుకొని దాన్ని శుభ్రం చేసి కాడలతో సహా మిక్సీ జార్లోకి తీసుకోండి. దానిలోకి 6 పచ్చిమిర్చి, 1 ఇంచు వరకు అల్లం ముక్క, 6-7 వెల్లుల్లి రేఖలు, చిన్న దాల్చిన చెక్క, 4 లవంగాలు, 2 యాలకులు వేసుకొని మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దానిలోకి 2 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని బిర్యానీ దినుసులు వేసుకోండి. ఇప్పుడు ఒక ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. తరువాత ఒక టమాటా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న కొత్తిమీర పేస్ట్ని వేసుకోండి. కొత్తిమీర పచ్చివాసన పోయాక రైస్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు వంతుకు 2 వంతుల వరకు వాటర్ని యాడ్ చేసుకుని తగినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే కొత్తిమీర రైస్ రెడీ. దీన్ని ఉల్లి చట్నీ లేదా చికెన్ కర్రీతో సర్వ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.